గాయ్స్, పాతకాలపు పాకములోని ఈ రోజు రెండవ వంటకం నోవహు గారి కాలపు ద్రాక్ష రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ద్రాక్ష రసం ప్రపంచంలోనే మొదటి పానీయం అని మీకు తెలుసా? ద్రాక్ష రసం చేయుటకు కావాల్సిన పదార్థాలను తెలుసుకుందాం. మంచి నల్లని ద్రాక్ష పండ్లు 1 కేజీ, నీరు అవసరమైనంత, తేనె 100 గ్రాములు. మనం తేనె బదులు పంచదార ఉపయోగించుకోవచ్చు. పంచదార సరిపడినంత, ఉప్పు చిటికెడు. తయారు చేయు విధానం: ద్రాక్ష పండ్లను గెలతోనే ఉంచి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి 1 గంట ఉంచుకోవాలి. వాటిని బాగా శుభ్రపరచాలి. గెల నుంచి ద్రాక్ష పండ్లను విడదీసి ఇప్పుడు మళ్ళీ వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక స్టీల్ గిన్నెలోకి ద్రాక్ష పండ్లు తీసుకొని మన చేతులతో పిసికితే సరిపోతుంది. తరువాత ఆ పిసికిన పండ్లను ఒక మంచి గుడ్డలో వేసి రసాన్ని తీయాలి. కొంచెం నీటిలో చక్కెర, ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు వేడి చేసి ద్రాక్షరసంలో కలపాలి. ఇప్పుడు ద్రాక్షరసం త్రాగుటకు సిద్ధంగా ఉంది. ఈ ద్రాక్ష రసాన్ని గాజు పాత్రలో మాత్రమే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.